బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశుసంవర్ధక శాఖలోని అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారని గుర్తించడంతో సీఎం వారి గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. గతంలో ఇదే శాఖకు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఇదే శాఖలోని ఫైల్స్ కూడా మాయమయ్యాయి. ఇందులో తలసాని ఓఎస్టీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖలోని అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారని గుర్తించడంతో సీఎం వారి గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, పశుసంవర్ధక శాఖలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, పశుసంవర్ధక శాఖలో జరిగిన అవకతవకలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యొక్క భారీ కుంభకోణం పైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి జరుగుతున్నట్టు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని సమగ్ర విచారణ కూడా దర్యాప్తు చేయడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. 2018 నుంచి జరిగినటువంటి అవకతవకలపైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కాగ్ నివేదికలో కూడా పశుసంవర్ధక శాఖలో అదేవిధంగా గొర్రెలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారంలో భారీగా కుంభకోణాలు జరిగినట్టుగా కూడా కాగు నివేదిక కూడా చెప్పింది. కాగు ఈ అంశంపైన ఎండగట్టడం జరిగింది. సో ఈ అంశంపైన పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. సమగ్ర విచారణ జరిపించేందుకు గాను ఉండబోతుంది. ప్రధానంగా 100 కోట్ల వరకు కూడా ఈ పెద్ద స్కామ్ ఉన్నట్టుగా అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు గుర్తించింది. అందుకోసం దీనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ చేయబోతున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈ యొక్క కేసుకు సంబంధించి బిగుసుకునే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా చాలా సంబంధించిన అంశాలు అంటే పశుసంవర్ధకలో ఫైళ్లు మాయమయడం, అదే కొన్ని ఫైళ్లు దగ్ధం విషయంలో ఓఎస్డీ ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అంతటితో కాకుండా 100 కోట్ల సంబంధించినటువంటి భారీ కుంభకోణం నేపథ్యంలో దీనిపైన సమగ్ర విచారణ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.